friends, welcome to my YouTube channel. This is me PBS, International Ho'oponopono Certified Healer and Life Transformation Coach. I'm sorry, please forgive me. Thank you, I love you. సో ఈరోజు మీ ముందుకి ఒక గొప్ప రెమెడీతో వచ్చాను. అదేనండి, మీరందరూ అడుగుతున్నారు కదా, మీ పిల్లల విద్యాభివృద్ధి కోసం, మంచి మార్క్స్ కోసం, మంచి కాలేజీలో సీట్ కోసం చాలా అడుగుతున్నారు కదా, ఏదైనా రెమెడీ చెప్పమని. దీనికోసం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను సూపర్ రెమెడీ. అదేంటో చూద్దామా? సార్, వెల్కమ్ టు సమృద్ధి. థ్యాంక్ యూ సార్, చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ సీజన్ కదా సార్ ఇది, సో మంచి మార్కులు రావాలని, మంచి కాలేజీలో సీట్ రావాలని చెప్పేసి దానికి ఏదైనా రెమెడీ చెప్పమని అంటున్నారు. సో ఇంత ముందుకు మీ దగ్గర నేను ఒక సరస్వతి కవచం తీసుకున్నాను, నాకు బాగా గుర్తు. అది నాకు గుర్తొచ్చేసింది అనమాట. ఇది అందరికీ ఇవ్వాలి అనే సదుద్దేశంతో మిమ్మల్ని కలవడం జరిగింది. ఆ సరస్వతి కవచం గురించి మన ప్రేక్షకులకు చెప్పేస్తే వాళ్ళు కూడా ఆ కవచాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ చదువుకు ఒక కవచంలా వాడుకొని ఉత్తమ ఫలితాలకి వస్తాయని ఆశిద్దాం సార్. తప్పకుండా అండి. సరస్వతి మాతను గుర్తు చేస్తే నాకు ఎందుకో ఒళ్ళు పులకరిస్తుంది. 14 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో నేను ఎంతో తరించాను. నేను ప్రతి సంవత్సరం బాసర వెళ్ళకుండా అసలు ఉండలేను. కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకొని కనీసం ఒక 3 రోజులైనా అక్కడ నిద్ర చేసి అమ్మవారి సేవ చేసుకొని వస్తే కనుక నాకు తృప్తి ఉండదు. గ్రేట్ అండి, గ్రేట్ అండి, గ్రేట్ అండి. నిజం చెప్పాలంటే ఆ అమ్మ నాకు ఎంత ఇచ్చింది అంటే చెప్పడానికి మాటలు చాలు. ఓకే, అంటే కానీ ఒక్క ఉదాహరణ షేర్ చేస్తాను. చెప్పండి. బహుశా ఒక 8 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల క్రితం నా కొడుకు ఆల్మోస్ట్ 2nd, 3rd క్లాస్ చదువుతున్నాడు. అప్పటికి మేము ఒక 2-3 సార్లు వెళ్ళాం బాసరికి. ఎందుకో అమ్మవారిని నా కొడుక్కి విద్యను ఇవ్వు తల్లి, వాడికి మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పేసి అడగాలి, మళ్ళీ మళ్ళీ అడగాలి. అక్షరాభ్యాసం దగ్గర నుంచి వాడికి అక్కడే జరిగింది. కానీ ఏంటంటే ఇంకా కొంచెం జ్ఞాన సంపద ఎంత ఇచ్చినా కూడా తక్కువే. సో అది కావాలని వాడిని పొద్దున్నే 2 గంటలకి చలిలోకి, మేము ఎప్పుడు December 31st బాసర వెళ్తాం. విపరీతమైన చలి ఉంటుంది. సో ఆ చలిలో కూడా వాడిని 2 గంటలకు లేపి తల స్నానం చేపించి అమ్మవారికి పొద్దున్నే 4 గంటలకి అభిషేకం జరిగే టైంలో వాడిని ముందే కూర్చోబెట్టి అమ్మవారిని కోరుకునేవాను అనమాట. కోరుకుంటే ఈరోజు మీరు నమ్మరు, మా అబ్బాయి భగవద్గీతలో 700 శ్లోకాలు అనర్గళంగా చెప్పే స్థాయికి అమ్మవారు తీసుకొచ్చి. సూపర్ సార్, గ్రేట్ సార్, గ్రేట్. తల్లికి నమస్సుమాంజలి. రియల్గా నేను అసలు వాడికి కరెక్ట్గా తెలుగు స్పష్టంగా పలకడం కూడా రాదు. 3వ తరగతిలో నేను చెప్పే విషయం. అట్లాంటి ఏజ్లో వాడు ఏకసంతాగ్రహి ఎలా అయితే ఒక్కసారి ఇలా చదివి చెప్పగలరో ఆ స్థితిలో వాడు చెబుతుంటే నాకే ఆశ్చర్యం అనిపించేది. అసలు నా కొడుకని ఇంత బాగా చెప్తున్నాడు అని చెప్పేసి నేను స్వయంగా అమ్మవారి లీలలు అక్కడి నుంచి చూడడం మొదలుపెట్టాను. నేను ఈరోజు మీ ముందుకు ఇలా లాల్ కితాబ్ ద్వారా నేను మీ ముందుకు వచ్చానంటూ కారణం కూడా అమ్మ ఇచ్చిన జ్ఞానమే అని నేను పరిపూర్ణంగా నమ్ముతాను. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ. సో మీరు అమ్మవారి పేరు గుర్తు చేశారు. నేను అమ్మను ఒక్కసారి తలుచుకోవాలి కంపల్సరీ. ఆ పరమశివుడే కాశీలో భవతి భిక్షాందేహి అని అన్నపూర్ణమ్మ అని అడిగితే ఈ లోకాన్ని అందరికీ ఆ అన్నం పెట్టింది అన్నపూర్ణమ్మ. ఓకే, అట్లాంటి తల్లి సరస్వతి మాత కూడా అక్కడ భిక్షాందేహి అన్నప్పుడు ఇక్కడ విద్యాందేహి అని మనం కోరుకోవాలి. జ్ఞానభిక్ష పెడుతుంది. ఎక్సలెంట్ సార్. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఆ అమ్మను తెలిసే నాకు ఎందుకో రోమాలు నిక్కబొడుచుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మ అడిగితే చాలు విద్యను ఇట్లా తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. కాకపోతే మనం మనస్ఫూర్తిగా అమ్మను శరణు కోరి అడిగితే ఇవ్వనంటూ ఏది ఉండదు. ఇది నేను ప్రత్యక్షంగా ప్రతినిత్యం నా జీవితంలో నా కుటుంబంలో అనుభవిస్తున్నాను అన్నమాట. ఈ రోజుకి కూడా అనుభవిస్తున్నాను నేను. అట్లా ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, పిల్లలు అలాగే జ్ఞాన సంపత్తితో వాళ్ళు ఎంతో
మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. ఎస్ సార్, ఎస్. అలాగే మన దగ్గరికి చాలామంది పాపం తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు సరిగ్గా చదువులో కొద్దిగా మెరుగ్గా లేరని చెప్పేసి, వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ కోసం రూపొందించిందే ఈ సరస్వతి కవచం. ఎక్సలెంట్. ఓకే, సరస్వతి కవచంలో అంటే మనం ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనం రుద్రాక్షలను వాడడం జరుగుతుంది. ఓకే. ఓకే, రుద్రాక్షలలో మేలైన నేపాలీ రుద్రాక్షలు మాత్రమే వాడాలి. ఓ, దాంట్లో కూడా ఉన్నాయా సార్? అందులో నేపాలీ కాకుండా ఇండోనేషియన్ రుద్రాక్ష, ఓకే, హిమాలయన్, ఇట్లా మన ఇండియన్ బార్డర్లో చాలా చోట్ల లభించే చోట్లు ఉన్నాయి. కానీ నేపాలీ రుద్రాక్ష ముందు ఇవన్నీ ఇది 100% మనకు రిజల్ట్ ఇస్తాయి, ఇది ఒక 20% మాత్రమే ఇస్తాయి. అంత వేరియేషన్ ఉంటుంది. ఓకే. నేపాల్ ఆరిజిన్కి ఎనర్జీస్ 1000 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, దాని గొప్పది గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని గురించి. సో ఇక్కడ ఏంటంటే ఈ సరస్వతి మాలలో అమ్మవారి కృపను మనం ఎలా అందులోకి తీసుకొస్తామంటే చతుర్ముఖి రుద్రాక్ష, 4 ముఖాల రుద్రాక్ష. అది బుధుడి అధిపతి అనమాట. దానికి బుద్ధిని, జ్ఞానముని, వాక్కుని ఇస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి 5 ముఖాలు, పంచముఖ రుద్రాక్ష. సూపర్. గురువు జ్ఞానకారకుడు. అతను ముందుకు విజయ పరంపరలో వెళ్ళాలంటే ఖచ్చితంగా గురుబలం అవసరం. సో 5 ముఖాల రుద్రాక్ష. నెక్స్ట్ 6 ముఖాల రుద్రాక్ష, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం. ఓకే, ఆయన తెలివితేటలు ఇవన్నీ పుణికిపుచ్చుకుంటుంది ఈ 6 ముఖాల రుద్రాక్ష. ఈ 3 కలిపి ఒక మాలగా చేస్తే సరస్వతి కవచంగా మనం చెప్పుకుంటాము. సూపర్. ఇది నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అండి. ఇది వరల్డ్ వైడ్లో చాలామంది పిల్లలు ధరిస్తారు, కానీ ఇది చాలా సీక్రెట్గా ఇన్ని రోజులు ఉంచబడుతుంది అనమాట. అసలు చాలామందికి తెలియదు యాక్చువల్గా ఈ సరస్వతి కవచం అంటే ఇది ఒకటి ఉంటుంది, పిల్లలకు ఇచ్చేయాలి, ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ 4 ముఖాల రుద్రాక్ష, 5 ముఖాల రుద్రాక్ష, 6 ముఖాల రుద్రాక్ష, ఈ 3 కలిపి ఒక మాలగా చేస్తే మనకు సరస్వతి కవచం, దాని యొక్క సరస్వతి కటాక్షం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. సో గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ. సో అది ఒకే దారంలో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అందరూ ఏమంటారంటే 3 మాలలు వేసుకోవాలా, 3 దారాలు వేసుకుని అడుగుతూ ఉంటారు. సో అట్లా కాకుండా ఒకే దారంలో 3 రుద్రాక్షలు కలిపి వేసుకోవాలి. సూపర్. దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది ధారణ చేసిన తర్వాత దీనికి కొన్ని అంటే విధి విధానం ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు నాన్ వెజ్ తింటారు, లేదంటే అక్కడిక్కడ ఆడుకొని వస్తుంటారు, ఏదేదో అంటే ఉంటుంది కదా. వీటన్నిటిని శుద్ధి చేసుకునేది ఒక కనీసం నెలకు ఒకసారి వచ్చే పౌర్ణమికి ఈ రుద్రాక్షను శుద్ధి చేసుకొని మళ్ళీ ధరించాలి. ఇది ఒకటే నియమం. శుద్ధి అంటే ఎలా చేసుకోవాలి? శుద్ధి చేసుకోవడం అంటే చాలా సింపుల్ అండి. మనము గంగాజలం అంటే నీటిలో అయినా సరే ఈ రుద్రాక్షలను ఒక 5 నిమిషాలు అలా ఉంచి తీసి శివలింగం దగ్గర, ఇంట్లో ఉన్న శివలింగం దగ్గర పెట్టేసి ఓం నమ శివాయను 108 సార్లు మనం జపం చేసుకోవాలి. చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు రుద్రాక్షలంపై చల్లి దాన్ని మనం ఏదైనా నైవేద్యం, బెల్లముక్క నైవేద్యం చూపించేసి మనం తిరిగి ధరించవచ్చు అనమాట. దాన్ని ఎనర్జీ చేసేసి మళ్ళీ 100% మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేస్తాం. సూపర్. ఎప్పుడైతే మనము ఈ నాన్ వెజ్ తినడం కానీ అంటుముట్టు తగలడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎనర్జీ లెవెల్ అనేది కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం అనమాట. నెలకు ఒక్కసారి చేసుకోవడం అంటే మనం మంచిది అది. సో ఇలా ఇది చేసుకుంటూ అమ్మవారి మూలమంత్రం ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా పిల్లల చేత కనీసము ఒక హీనపక్షంలో ఒక 5 minutes, అంటే అది ఎన్నిసార్లు కౌంట్ లేదు, పిల్లలకు కౌంట్ ఏం చెప్పొద్దు, ఒక 5 నిమిషాలు వాళ్ళ చేత మననం చేయించాలి ప్రతిరోజు. అంటే ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో కంపల్సరీ చేయించాలి. అంటే సార్ టైం రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? అంటే ఈ టైంలో చేయాలి, స్నానం చేసుకొని చేయాలి, అదొకటి. ఓకే. ఆ మూలమంత్రం ఏంటంటే ఐం సరస్వత్యై నమః, ఐం సరస్వత్యై నమః, ఐం సరస్వత్యై నమః. ఓకే, దీనితో పాటుగా ప్రతి ఒక్క పిల్లలకి విద్యలో మంచి స్థానం, మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే మూలాధారం ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి.
మూలాధారం యాక్టివేట్ చేయాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఎలా అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న లేట్ అయినా ఎగ్జామ్ సరే హోంవర్క్ చేయకపోయినా మనకు పనిష్మెంట్ ఇచ్చేవారు. ఏంటది? సిటప్స్ చేయించేవారు కదా. సో అదే సిటప్స్ పిల్లల చేత 21 సార్లు చేయించాలి. ఎలా చేయాలి? దానికి కూడా పద్ధతి ఉంది. ఈ 2 చెవులు ఇలా పట్టుకోవాలి. బింగీలు అనేవాళ్ళు, బింగీలు బస్తికలు అనేవాళ్ళు. 2 చెవులు ఇలా పట్టుకోవాలి. ఈ 2 చెవులు ఇలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి కేతువుకి అధిపతి వినాయకుడు అన్నమాట. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇప్పుడు ఎప్పుడైతే ఇలా పట్టుకొని ఇలా కింద కూర్చోవడం లేవడం చేస్తామో మూలాధారం యాక్టివేట్ అవుతుంది. ఎక్సలెంట్ సార్. మూలాధారం యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఆ స్థితిలో అంటే బాల్యంలో ఉన్న పిల్లలకు కావాల్సింది ఏంటి? విద్య. అవునండి. విద్యలో చాలా బాగా రాణిస్తారు. ఈ మూలాధారం ఉన్నతంగా రాణిస్తారు. చాలా ఈ మూలాధారం యాక్టివేట్ అవ్వడం వల్ల విద్యలో చాలా బాగా రాణిస్తారు. ఓకే. సో ఇది కంపల్సరీ ప్రతినిత్యము రుద్రాక్ష వేసుకున్న తర్వాత అయినా ఎవరైనా వేసుకోకపోయినా సరే సహజంగా మూలాధారం యాక్టివేట్ చేసుకుంటే పిల్లలు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అందులో డౌట్ లేదు. మూలాధారం యాక్టివేట్ చేసుకోవాలి. కంపల్సరీ గుంజీలు కనీసం 21 సార్లు తీయాలి. అది కూడా ఇలా పట్టుకొని తీయాలి. ఎందుకంటే ఇది కేతు. ఓకే. ఎప్పుడైతే కేతుని పట్టుకుని వినాయకుని పట్టుకున్నామో ఈ అధిపతి విఘ్నేశ్వరుడు అన్నమాట. ఎటువంటి విఘ్నాలు లేకుండా, చదువులో ఆటంకాలు లేకుండా మంచి కాన్సన్ట్రేషన్తో వాళ్ళు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఏంటి, రెగ్యులర్ డైలీ స్టడీస్ అయితే ఏంటి, ఆటలు అయితే ఏంటి, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు. మీరు చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్. నేను చాలామంది క్లయింట్స్తో చూస్తున్నాను. మీరు బహుశా అప్పుడే చూసుండొచ్చు. మీకు గుర్తుందో లేదో, నేను కూడా సబ్జెక్ట్ ఇద్దామని చెప్పి బుక్స్ మీద కూర్చోకుని ఏవో ఆలోచనలు వస్తూ ఉండేవి. ఆ బుక్ అక్కడ పడేసి టీవీ చూసుకుంటూ కూర్చునేవాడిని. ఇలా అవుతుందని చెప్పినప్పుడు మీరే నాకు ఒకటి ఇచ్చారు. సో దాన్ని కూడా అందరికి ఇద్దామన్న విద్యార్థులతో తీసుకున్నాను. అది కాకుండా చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా సార్, పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి, బాగా చదువుకోవాలి అది అని చెప్పేసి ఉంటున్నారు కాబట్టి. సో దానికోసమని. సో ఇది పిల్లలకే కాదు, పెద్దలు కూడా వాడచ్చు. పెద్దలు కూడా మీరు అంటే మీకు వేరే ముఖాలు ఇచ్చాను అంటే మీరు పెద్దవారు కాబట్టి వయసు పెరిగినప్పుడు ఇదేంటంటే ఈ మూడు రుద్రాక్షలు 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే 21 సంవత్సరం వరకు తీసుకోవచ్చు. 21 దాటిన తర్వాత ఈ ముఖాలు అన్నది కొద్దిగా పెంచాలి. అప్పుడు ఎనర్జీ లెవెల్ కొద్దిగా షిఫ్ట్ అవుతుంది, అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి అది ఇచ్చారు. అందుకేనేమో మన పూర్వీకులు చెప్తారు, గణపతి ముందుకు వెళ్ళినప్పుడు గుంజీలు తీయమని చెప్పేసి. సో దీనివల్ల ఇంత ప్రాముఖ్యత ఉంది. ఇంత మంచి ఈ టిప్స్ని పాలించడం వల్ల ఇంత ఉత్తమ ఫలితాలు వస్తాయి అన్నమాట. చాలా మంచి కవచం. అందరు కవచం అనగానే మంత్రం అనుకుంటారు. సో మంత్రంతో పాటు రుద్రాక్ష కూడా ధరించాలి. అంటే కవచము వేసుకోవడం వల్ల విద్యార్థిని అమ్మవారు ఎలా రక్షిస్తారో, ఎప్పుడైతే మనము అమ్మవారి శరణంలోకి వెళ్తే మనల్ని ఎలా రక్షిస్తారో, ఈ రుద్రాక్ష అనే ఎనర్జీస్ ఆ పిల్లవాడు ఎవరైతే ధరిస్తారో వాళ్ళ అట్లాంటి రక్షణ లభిస్తూ ఉంటుంది జీవితకాలం. విద్యలో ఉన్నత స్థితికి రావడం కోసం, మంచి మార్క్స్, మంచి రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళు మంచి భవిష్యత్తుకి పునాది నిలవడం కోసం సరస్వతి కవచం అని మంచి రెమెడీ ఇచ్చారు సార్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. మా ప్రేక్షకులతో కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.